జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూటమి అభ్యర్థులతో సమీక్ష. ఎగ్జిట్ పోల్స్ లో లోకల్ సర్వేలు తమకు అనుకూలం. సజ్జల కూటమి నేతలు కౌంటింగ్ కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడే అవకాశం. వైసీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. సజ్జల పిలుపు. ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు. కౌంటింగ్ కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ పోలీసులకు మాత్రమే అనుమతి. ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరికాల ప్రభాకర్ రచించిన అవినీతి చక్రవర్తి నరేంద్ర మోదీ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పుస్తక ఆవిష్కరణ. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీ సరికొత్త స్కామ్ కు తెరలేపిందంటూ వ్యాఖ్య. నాలుక కోసుకోవడానికి నేను రెడీ, నువ్వు కూడా సిద్దమా? ఆరామస్థాన్ కు బుద్దా వెంకన్న ఛాలెంజ్. ఆరామస్థాన్ వైసీపీ గెలుస్తోందని ఫేక్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే అధికారుల సమన్వయం, మీడియా సహకారంతో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసినట్లే చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా కళాశాలలో, తిరువూరు, విజయవాడ, పశ్చిమ విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాలకు, నిమ్రా కళాశాలలో, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గైపేట నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈవీఎం కౌంటింగ్కు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు 14 చొప్పున మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చాలా మన ఎన్టీఆర్ జిల్లాలో బాగా జరిగింది అనుకుంటున్నాను. సో బిఫోర్ పోలింగ్కి ముందు కానీ, ఆన్ ద డే పోలింగ్ కానీ, ఆఫ్టర్ పోలింగ్ అయినాక రిసెప్షన్ కానీ చాలా సిస్టమేటిక్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్, ఇటు ఆర్ఓస్తో ఉండేటువంటి కోఆర్డినేషను, క్యాండిడేట్స్తో ఉండేటువంటి అండ్ కోఆర్డినేషను, తర్వాత మీడియా అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది. ఏదైనా చివరి ఘట్టం అనేది మన ఈ కౌంటింగ్ ఎల్లుండి జరగాల్సినటువంటి ఈ ఫోర్త్ ఈ చివరి యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు జరిగినట్టుగానే ఇంకా బెటర్గా అనేటువంటి చేయడానికే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పినట్టు జేసీ గారు మొత్తం మనకి సెపరేట్గా ఏసీ కౌంటింగ్కి, పీసీ కౌంటింగ్కి సెపరేట్గా 14 వేరువేరుగా అనేటువంటి చేస్తాం. అంటే ఈ 14 196 ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్స్. సో మనము ఇక ఒక 14 సెపరేట్గా పార్లమెంట్కి మొత్తం మనకి 17,596 వచ్చాయి ఈ పోస్టల్ బ్యాలెట్స్. అంటే ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు. ఈటీపీబీఎస్ మరొక 153 అనేటువంటి ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సో అవి కాకుండా మనకి 17,596 ఉన్నాయి కాబట్టి దానికి మనకి 14 టేబుల్స్లో సో అది మ్యాక్సిమం మనం ఏమనుకుంటున్నామంటే 2 రౌండ్స్లోనే అనేటువంటిది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క రౌండ్కి మినిమం 3 అవర్స్ పట్టినా ఒక 6 అవర్స్. అది 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కంపైలేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేసరికి బై 2:30 3 o'clock అనేటువంటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే మొదటి రౌండ్లో సుమారుగా ఒక 620 ఇచ్చి ఉంటే 14 రౌండ్స్కి అనేటువంటిది సగం అయిపోతాయి. నెక్స్ట్ కూడా బ్యాలెన్స్ కూడా సగం అవుతాయి. జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్, పీసీ, ఈవీఎం కౌంటింగ్ ఉదయం 8 గంటలకు, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగ్ ఉదయం 8:30 ప్రారంభమవుతుందని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియపై ఇప్పటికే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ట్రాఫిక్ భద్రత తదితరాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు, నోడల్ అధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ పార్టీకి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ దగ్గర నుంచి అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది దగ్గర నుంచి అందరి అపాయింట్మెంట్లు అయిపోయాయి దాదాపుగా. సో వీరందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లను కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో ప్రతి రాజకీయ పార్టీతో కూడా సమావేశాలు నిర్వహించి ఏ విధంగా కౌంటింగ్ హాల్లో ఉండాల్సినటువంటి బిహేవియర్ ఏంటి, ఏ విధంగా కౌంటింగ్ ఏజెంట్లని ఏర్పాటు చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో వారందరూ కూడా పొలిటికల్ ఏజెంట్లకు సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేశారు. సో వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం ప్రక్రియలో కొద్దిగా ఛాలెంజ్ అనిపించింది. ఎక్కువ చోట్ల క్యాండిడేట్లు ఉన్న చోట్ల మాత్రం ఎక్కువ మంది ఏజెంట్లు రావడం జరుగుతుంది. ఆ చిన్న చిన్న రూమ్స్ ఉన్నటువంటి చోట్ల కొద్దిగా క్లమ్జీగా అంటే ఆ ఏజెంట్లు ఉండడానికి సరైనటువంటి పూర్తి ఫ్రీగా లేనటువంటి 1-2 ఉన్నాయి. బట్ అక్కడ కూడా ఏజెంట్లని తగ్గించుకోమని రేషనలైజ్ చేసుకోమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. సో బై అండ్ లార్జ్ మనకి ఈవీఎం కౌంటింగు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం. సో ఆ రోజు 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీలో స్టార్ట్ అవుతుంది. 8:30కి అసెంబ్లీ కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ హాల్లో డైరెక్ట్గా 8 o'clockకి ఈవీఎం అనేటువంటిది మనకు ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరులకు శ్రద్ధాంజలి, తెలంగాణ స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాం. గడిచిన 10 ఏళ్లు మా పార్టీ పట్ల ప్రజలు అత్యంత ప్రేమ అభిమానాలు చూపారు. రేవంత్ నేతృత్వంలోని మా ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేస్తోంది అంటూ సోనియా మాట్లాడిన వీడియోను దశాబ్ది ఉత్సవాల్లో ప్రదర్శించారు. तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर జగన్పై రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ముందు వేముల సతీష్ కంటతడి పెట్టాడు. రాయిదాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్తో భయపెట్టారని వాపోయాడు. ముఖ్యమంత్రి జగన్పై జరిగిన రాయిదాడి కేసులో నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల చేశారు. 2 రోజుల క్రితమే విడుదల కావాల్సిన సతీష్ కొన్ని కారణాలతో ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. తండ్రి దుర్గారావు, తల్లి రమణ, డిఫెన్స్ లాయర్ అబ్దుల్ సలీంలు నెల్లూరుకు వచ్చి సతీష్ను విజయవాడ తీసుకువెళ్లారు. ఏప్రిల్ 13న సీఎం జగన్పై గులకరాయి దాడి జరిగింది. ఈ దాడి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ దాడి చేసినట్లు ఆరోపిస్తూ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కన్నీరు మున్నీరయ్యారు.
పోలీసులే కేసు ఒప్పుకోవాలని రివాల్వర్తో తనను భయపెట్టారని సతీష్ ఆరోపించారు. తన పుట్టినరోజు కావడంతో వేడుకలు చేసుకున్నందునే తనను అనుమానితులుగా అరెస్ట్ చేశారని చెప్పారు. చీకటి ప్రాంతంలో తిప్పుతూ తనకు 2 లక్షలు ఇస్తామని గన్ పెట్టి పోలీసులు బెదిరించినా తాను కేసు ఒప్పుకోలేదన్నారు. సతీషే దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ లాయర్ అబ్దుల్ సలీం వెల్లడించారు. ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు. కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది. మరి లంచ్ మోషన్ చేశారు, అది కూడా డిస్మిస్ అయింది. మరి 445 పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డుకున్నారు. దాని మీద 4 దినాలు వాదన ప్రతివాదన అయింది. ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన అయిందంటే వాళ్ళు ఎంత ఈ కేసులో ఒత్తిడి తీసుకువచ్చారో మీరు అనుకోండి. దీన్ని కూడా కోడికత్తి 2 చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయ్ కేసులా సతీష్ అనే అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కేసులో పోలీసు దగ్గర ఏ ఆధారాలు లేవు. నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది. అతను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు. అది కాన్స్టిట్యూషన్లో 20 క్లాస్ 3కి వ్యాలేషన్ ఉంది. ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తున్నారు. కేక్ కటింగ్ వేసుకున్నాను. సీఎం దెబ్బ తగిన రోజు పోలీసులు వచ్చారు. వచ్చేయండి ఇలా చేస్తున్నారు అంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం మా ఫ్రెండ్స్. తర్వాత 2 రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే నైట్ 11ంటికి వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి స్కూల్ దగ్గర లేము మేము. అది ఆ స్పాట్లో లేము స్కూల్ దగ్గర. అంటే కేడ్ బాల్తో కొట్టారు, గులకరాయితో కొట్టారు, నాపరాయితో కొట్టాడు అని అన్నారు. అంటే నేనైతే స్కూల్ దగ్గర లేము సార్. ఆ దెబ్బ తగిలిన చోట అయితే మేము లేము అసలు. అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము ఆర్చి దగ్గర. అంతే జరిగింది. మేమైతే అక్కడ లేము. వివేకానంద స్కూల్ దగ్గర అయితే లేము మేము. పోలీసులు కొట్టారు నిన్ను? కొట్టలే, గన్లు అవి పెట్టి భయపెట్టించారు. కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టించారు. నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టించాను. ఒప్పుకోలే, నేను భయపెట్టి. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగి వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికాయి. సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు కార్యకర్తలు హోరెత్తించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు కార్యకర్తలు హోరెత్తించారు. అటు పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. కాగా చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్టుకు వచ్చిన వారిలో కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణ ప్రసాద్, బోడే ప్రసాద్ తదితరులు ఉన్నారు. వారందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ నిర్ణయం అనైతికమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓట్ల లెక్కింపుపై ఈసీ గత ఏడాది స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు ఖచ్చితంగా ఉండాలి. సీల్ లేకుంటే హోదా వివరాలు ఉండాలని తెలిపారు. పోలింగ్ అయ్యాక అవి అవసరం లేదనడం సరికాదు అని పేర్కొన్నారు. అలాగే నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్పై కూడా స్పందించారు. ట్రెండ్స్ అన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని సజ్జల చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటే బెటర్గా జూన్ 4న ఫలితాలు ఉంటాయని అన్నారు. సీరియస్గా చేసిన సర్వేలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పారు. టీడీపీకి అనుకూలంగా చెబుతున్న సంస్థలు అంతా సీరియస్గా సర్వేలు చేసినవి కాదని అన్నారు. సర్వేలు ఎలా చేశారనేది కూడా చూడాలని, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారో చూడాలని సజ్జల తెలిపారు. సీరియస్గా చేసిన సర్వేలు తమకు ఎందుకు అనుకూలంగా ఇచ్చారో చెప్పాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూలో సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని తెలిపారు. గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలని దేశవ్యాప్తంగా నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అంటే ఏటావాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్
వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడప గడపక పోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. సీఎం జగన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రజలు సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో కూటమి ఎలాంటి క్రేజ్ లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కూటమి ప్రయత్నిస్తోంది. ఎన్ని దొంగ ఆటలు ఆడినా వైసీపీని, జగన్ను ఏమీ చేయలేరు. కూటమి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసుల్లో నుంచి జగన్ను చెరిపేయలేరు అని ఆమె పేర్కొన్నారు. ఎప్పటిలాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు. అండ్ June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టే మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టే ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు శనివారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా కొన్ని రాగా మరికొన్ని టీడీపీ కూటమికి వచ్చాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు మెజారిటీ సంస్థలు ప్రకటించాయి. ముఖ్యంగా ఆరామస్థాన్ సంస్థ కూడా వైసీపీకి అధికారం ఖాయమని పేర్కొంది. దీంతో ఆరామస్థాన్ సంస్థపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న కూడా ఆరామస్థాన్ సర్వే ఫేక్ సర్వే అంటూ మండిపడ్డారు. అధికారులు అంతర్గతంగా మేనేజ్ చేయాలి అనే సంకేతం ఇచ్చేలా ఆరామస్థాన్ సర్వే ఉందని ఆగ్రహించారు బుద్దా వెంకన్న. బెట్టింగ్లు అన్ని టీడీపీ వైపు కాయడానికి వైసీపీ బెట్టింగ్లన్నీ వాళ్లే కాస్తారన్నారు. ఎన్నికల ఖర్చును రాబట్టుకోవడానికి బెట్టింగ్ రూపంలో ఆరామస్థాన్తో ఆడిస్తున్న మైండ్ గేమ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎవరు ఆరామస్థాన్ సర్వే నమ్మొద్దని కోరారు బుద్దా వెంకన్న. నేషనల్ ఛానల్స్ అని కూటమి బలాన్ని చెబితే ఆరామస్థాన్తో ఫేక్ సర్వే చేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటానని సవాల్ విసిరారు. వైసీపీ గెలవపోతే ఆరామస్థాన్ నాలుక కోసుకుంటాడా అని ఛాలెంజ్ చేశారు బుద్దా వెంకన్న. ఆరామస్థాన్తో చెప్పించినట్లుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే జీవితంలో అసెంబ్లీలో అడుగుపెట్టని చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్ చేయగలడా అని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ల ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికే ఆరామస్థాన్ సర్వే ఇలా రిపోర్టు ఇచ్చిందన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆరామస్థాన్ ప్రజలకు క్షమాపణ చెప్పి ఫేక్ సర్వే చేయించిన వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వరకు కూడా ఆతృతగా ఉన్నారంటే ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే
ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమి యొక్క బలాన్ని చెప్తే ఈ టేక్ సర్వే ఆరామస్తాంతో చెప్పించారు. ఆరామస్తాంతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెప్తున్నాను. సవాలు స్వీకరించాలి. ఆరామస్తాను ఈ టేక్ సర్వే వచ్చేది కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా. ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టుగానే కూటమి నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మధ్య అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు నేను అడిగి పెట్టానని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానపరిస్తే బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి జన్మదిన వేడుకలు టీడీపీ, బీజేపీ, జనసేన నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం ఎన్డీఏ నాయకులు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి ప్రజాసేవలో కొనసాగుతారని పేర్కొన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. జవహర్ రెడ్డి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ ఈవో రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం, ప్రధాన అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో రామారావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. देवेषु देवेषु मा सुकृतं सुकृतं मा देवेषु सुकृतमिति सुकृतं मा देवेषु देवेषु मा देवेषु यो देवेभ्य एवैनं రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లయిందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీలో అభివృద్ధి లేకుండా పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. వచ్చే ప్రభుత్వమైనా బాధ్యతతో అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలోని బాలోత్సవ్ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీ అభివృద్ధి లేకుండా పోయిందని అన్నారు. ప్రత్యేక హోదా, రాజధాని, అభివృద్ధి అని జగన్ హామీలు ఇచ్చారని, ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్లారని విమర్శించారు. చంద్రబాబు, జగన్ పాలన ఏపీకి శాపంగా మారిందని, ప్రజల జీవితాలు తారుమారు అయ్యి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాడు నేడు అంటూ ఆర్భాటం తప్ప విద్యా వ్యవస్థను నాశనం చేశారని, విజయవాడ వంటి మహానగరంలో డయేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. పోలింగ్ పూర్తి చేసి రిలాక్స్ అయితే ప్రజలు బాధలు పట్టవా అని నిలదీశారు. మున్సిపల్ కమిషనర్కు ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేదా అని అడిగారు. చేతకాకుంటే కమిషనర్గా రాజీనామా చేసి వెళ్ళిపోవాలన్నారు. పక్కన కృష్ణానది పెట్టుకుని మంచినీరు అందించలేని పాలన ఎందుకని ప్రశ్నించారు. 2 ఫ్లైఓవర్లు వేస్తే ప్రజల కష్టాలు అన్నీ తీరుతాయా అని, ఏపీలో అభివృద్ధి లేదు, అప్పులు మాత్రం రికార్డు సృష్టించారని విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర అధికారిక గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పరేడ్ గ్రౌండ్స్ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఆయన జయ జయ హే తెలంగాణ పాటను ఆవిష్కరించారు. 2 గంటల 30 నిమిషాల పాటు నిడివిగల ఈ గీతాన్ని అందెశ్రీ రచించగా కీరవాణి స్వరపరిచారు. కాగా గీతం విడుదల సందర్భంగా అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. Release of Telangana state song and its official rendition by our honorable Chief Minister sir. ఒక్కసారి తెరపైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా కుంభకోణానికి తెరలేపిందని ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తాను నిజాయితీపరుడు అంటూ చెప్పుకుంటూనే నరేంద్ర మోదీ ఇంత అవినీతికి పాల్పడ్డారనే విషయం అర్థమవుతోందన్నారు. మాజీ మంత్రి రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన అవినీతి చక్రవర్తి నరేంద్ర మోడీ ఎలక్ట్రాల్ బాండ్ స్కామ్లో కొంత భాగమే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మోడీ అవినీతి దేశానికి చాటి చెప్పేలా వడ్డే శోభనాధీశ్వరరావు పుస్తకాన్ని రచించారని అభినందించారు. నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని చక్కగా వివరించారని, ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని చదవాలని సూచించారు. దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి గెలుస్తుందంటూ జాతీయ మీడియాలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ బూటకమని, అవి కేవలం అంకెల గారడీగానే ఉన్నాయన్నారు. బీజేపీకి అనుకూలంగా మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని, కనీసం ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా తెలియకుండా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేస్తున్నారని చెప్పారు. చాలామంది ఈ ప్రభుత్వాన్ని ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తూ వచ్చారు. నోట్ల రద్దు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా పర్వాలేదులే అనుకున్నారు. జిఎస్టీ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా పర్వాలేదులే అనుకున్నారు. కోవిడ్ ఎంత దారుణమైనటువంటి దెబ్బతీసినా కూడా మనల్ని, పవిత్ర గంగానదిలో అనేక వందల శవాలు తేలినా కూడా, ఈ ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నప్పుడు నేను చాలామందితో మాట్లాడుతూ అడిగేవాడిని, ఏమయ్యా జిఎస్టీ ఇంత దారుణంగా ఉంది, అయినా మీరు సమర్థిస్తారా? నోట్ల రద్దు చేశారు, ఎంత ఇబ్బంది పడ్డాము. మన ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా అసంఘటిత వ్యవస్థ రంగం చతికి పడిపోయింది, అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తారా? కోవిడ్ చూశారు కదా ఎంత దారుణంగా ఉంది అంటే, చాలామంది అంటుండేవారు, అవునండి సమస్యలన్నీ ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది, వ్యవసాయాలు బాగలేదు, గ్రామీణ ప్రాంతాలు చాలా సంక్షోభంలో ఉన్నాయి, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. అయినా అంటే ఆ ఒక్కటి ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కూడా అవినీతి పరులైతే కాదు. కారంచేడు సంఘటన పునరావృతం చేసేందుకు తెలుగుదేశం కుట్ర పన్నుతోందని, దళితులపై దాడి చేస్తే సహించేది లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ మేదర సురేష్ హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను అందరికీ చెందాలని ఆశించారో వారికే దళిత మైనారిటీలు ఓట్లు వేశారని, ఇది గిట్టని తెలుగుదేశం దళిత మైనారిటీలపై దాడులకు తెగబడాలని కుటిల రాజకీయాలు చేస్తోందని, వాటిని అడ్డుకుంటామని అన్నారు. ఆదివారం ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేదర సురేష్ మాట్లాడుతూ, భారతదేశం మొత్తం ఒక రకమైతే ఆంధ్ర రాష్ట్రంలో మరో రకంగా ఎలక్షన్ కమిషన్ తన విధానాలను తేటతెల్లం చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
గతంలో జరిగిన కారంచేడు లాంటి సంఘటనలు పునరావృతం అవ్వొచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దుష్ట ఆలోచనలతో దళితులపై రాడ్లతోనూ కర్రలతోనూ దాడులకు తెగబడుతున్న ఎలక్షన్ కమిషన్ చేష్టలు చూస్తుందనన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి, ఒక వ్యవస్థకు మద్దతునిస్తుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మతానిక, కులానిక, మానవతావాదానిక అని ప్రశ్నించారు. రాజ్యాధికారాన్ని పక్కన పెట్టి రాజకీయ క్రీడ చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తమపై దాడులు చేసే ఆలోచనతో ఉన్నారని అన్నారు. చంద్రబాబుకి వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్ ఇది తెలుసుకొని మసులుకోవాలని అన్నారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడి మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో ఓటును ఏ పార్టీ అయితే సంక్షేమ ఫలాలను అందించిందో ఆ పార్టీకి ఓటు వేశారని అన్నారు. ఎన్నికలైన మరుసటి రోజు నుండి దాడులతో మారణ హోమం సృష్టిస్తున్నారో చూస్తూనే ఉన్నామని అన్నారు. కౌంటింగ్ అనంతరం జగన్ ప్రభుత్వం ఏర్పడితే దళితులపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, గత 30 సంవత్సరాల క్రితం కారంచేడు సంఘటనలు జరపడానికి కుట్ర పన్నారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే అవకాశం లేదా అని ప్రశ్నించారు. మాల మహానాడు ఎంఆర్పిఎస్ ఒకటే అడుగుతున్నామని, దళితులకు రక్షణ కల్పించాలని, లేకపోతే మమ్మల్ని మేము కాపాడుకోవడానికో ఓ చేత్తో రాజ్యాంగాన్ని, మరో చేత్తో ఆయుధాన్ని చేపడతామని హెచ్చరించారు. తమపై దాడులు జరగకుండా ఎలక్షన్ కమిషన్ రక్షణ కల్పించాలన్నారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయటమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ అన్నారు. పెరినటాలజీ, రీప్రొటెక్టివ్ మెడిసిన్, సిఎంఈ ద్వారా ఆయా విభాగాలకు సంబంధించిన ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చక్కటి అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, విజయవాడ ఆబ్స్ట్రాక్టిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సౌజన్యంతో అను మై బేబీ వైద్య సదస్సు ముగింపు కార్యక్రమం నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ ప్రసంగిస్తూ అత్యంత క్లిష్టమైన ప్రసూతి కేసులు, పునరుత్పత్తి, ఔషధ విభాగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగు చూశాయన్నారు. నూతన ఆవిష్కరణల సహాయంతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. ఆధునిక ఔషధాల వినియోగం ద్వారా పునరుత్పత్తికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన ప్రసూతి కేసులు, పునరుత్పత్తి, ఔషధాలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ CMEలో విస్తృతంగా చర్చించినట్లు డాక్టర్ గాజుల రమేష్ తెలిపారు. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. ఆయా అంశాలకు సంబంధించిన ఆధునిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ ప్రశ్నోత్తరాల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సదస్సులో భాగంగా పలు కీలక అంశాలపై అను మై బేబీ హాస్పిటల్ నందు వర్క్షాపులు నిర్వహించారు. ఈ CMEకి చీఫ్ ప్యాట్రన్లుగా డాక్టర్ గాజుల రమేష్, డాక్టర్ జి శ్రీదేవి వ్యవహరించగా, IMA ప్రెసిడెంట్ డాక్టర్ ప్రమోద్ చల్సాని, సెక్రటరీ డాక్టర్ శివరాం అకినేని, VOGS ప్రెసిడెంట్ డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, సెక్రటరీ డాక్టర్ వెల్లంకి సుజాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైంటిఫిక్ కమిటీ సభ్యులుగా డాక్టర్ తీగల రమేష్, డాక్టర్ KN శ్వేత, డాక్టర్ కవితా బత్తుల, డాక్టర్ గురుప్రసాద్ పేరూరి, డాక్టర్ S కిరణ్ కుమార్ వ్యవహరించారు. డాక్టర్ KV రవికుమార్, డాక్టర్ K దుర్గా నాగరాజు, డాక్టర్ P విశ్వేశ్వరరావు CME ఆర్గనైజింగ్ సెక్రటరీల హోదాలో సదస్సును విజయవంతం చేసేందుకు కృషి చేశారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో వ్యవసాయ శాఖ సాగుకు తగ్గట్లుగా రైతులకు విత్తనాలు, ఎరువులు అవసరమైనవన్నీ అందుబాటులో ఉంచాలని, వాటిపై సబ్సిడీ పెంచాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. 32 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రతి కౌలు రైతుకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్లోని ఎంబీవీకే భవన్లో ఆదివారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు అవసరాలకు తగిన విధంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, వరి విత్తనాలు బయట ఓపెన్ మార్కెట్లో 1200 రూపాయలు ఉండగా రైతు భరోసా కేంద్రాలలో 1100 రూపాయలకు అమ్ముతున్నారని గుర్తు చేశారు. ఈ సబ్సిడీ ఏమాత్రం సరిపోవటం లేదని, వేరుశనగ లాంటి విత్తనాలను 90% సబ్సిడీతో రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ తయారు చేసిన ప్రణాళికలు వాస్తవంగా ఉన్న కౌలు రైతులకు కార్డులు ఇచ్చే కౌలు రైతుల సంఖ్యకు, రుణాలు ఇచ్చే అమౌంట్కు వాస్తవానికి చాలా దూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయని, కానీ వ్యవసాయ శాఖ 10 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుందని తప్పుపట్టారు. గత సంవత్సరం అనుభవాలు చూస్తే వ్యవసాయ శాఖ చొరవ, కొంత ప్రయత్నం కనిపించినప్పటికీ కేవలం 7 లక్షల మందికి మాత్రమే కార్డులు అందాయని అన్నారు. కానీ ఇందులో యజమానులు, బంధువులు, స్నేహితులు కార్డులు పొందిన వారి పెద్ద సంఖ్యలో ఉన్నారని, కాబట్టి ఈ సంవత్సరం గ్రామసభ ద్వారా వాస్తవ కౌలు రైతులకు కార్డులు ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. గత సంవత్సరం రకరకాల లోపాల కారణంగా సుమారు 7.6 లక్షల ఎకరాల భూమి సాగు అవ్వలేదని, కాలువ చివరి భూములు నీరు అందక అకాల అధిక వర్షాలకు తోడు తుఫాన్లకు పంట వేసుకోవడమే సాధ్యపడలేదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు తగు విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
పంజాబ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఫతేగఢ్ సాహెబ్లో 2 రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్సర్ ఢిల్లీ రైల్వే లైన్లో జరిగిన ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూటమి అభ్యర్థులతో సమీక్ష. ఎగ్జిట్ పోల్స్ లో లోకల్ సర్వేలు తమకు అనుకూలం. సజ్జల కూటమి నేతలు కౌంటింగ్ కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడే అవకాశం. వైసీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. సజ్జల పిలుపు. ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు. కౌంటింగ్ కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ పోలీసులకు మాత్రమే అనుమతి. ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరికాల ప్రభాకర్ రచించిన అవినీతి చక్రవర్తి నరేంద్ర మోదీ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పుస్తక ఆవిష్కరణ. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీ సరికొత్త స్కామ్ కు తెరలేపిందంటూ వ్యాఖ్య. నాలుక కోసుకోవడానికి నేను రెడీ, నువ్వు కూడా సిద్ధమా? ఆరామస్థాన్ కు బుద్దా వెంకన్న ఛాలెంజ్. ఆరామస్థాన్ వైసీపీ గెలుస్తోందని ఫేక్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని ఆరోపణలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.